హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేయసి రావే ఎపిసోడ్ నెంబర్ 93. జై వాళ్ళమ్మ జానకి ఉన్న ఆశ్రమానికి వచ్చింది స్రవంతి. తరచుగా ఆమెతో పాటు మహిత కూడా అక్కడికి వస్తూ ఉండడంతో అక్కడున్న వాళ్ళందరూ మహిత గురించి అడిగారు. వాళ్ళందరికీ ఏదో ఒక కారణం చెప్పి జై వాళ్ళమ్మ దగ్గరికి చేరుకుంది స్రవంతి. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా మాటల్లో మాటగా, ఆంటీ, ఇంటికి జై ఎక్కడుంటాడు అని అడిగింది స్రవంతికి. ఆ ప్రశ్నకు ఒక క్షణం ఆలోచనలో పడిపోయింది జానకి. అది చూసి, ఏమైందంటీ, నేనేమైనా తప్పుగా అడిగానా అని మళ్ళీ అడిగింది స్రవంతి. కాళ్ళదాకా ఉన్న దుప్పటిని ఇంకొంచెం పైకి లాక్కుంటూ, అదేం లేదు స్రవంతి అని జానకి అనగానే, మరి నాతో చెప్పడానికి ఏదైనా ఇబ్బందిగా ఉందా అని అనుమానంగా చూసింది స్రవంతి. అలా అని కాదు స్రవంతి, నిజమేంటంటే వాడెక్కడుంటాడో నాకు కూడా సరిగ్గా తెలీదు. అడిగిన ప్రతిసారి వేరే వేరే అడ్రస్లేవో చెబుతూ ఉంటాడు అని చెబుతూ వెనకాల ఉన్న దిండు నుండి ఒక చిన్న లాకెట్ తీసి దాన్ని ప్రేమగా పట్టుకుంటూ, వాడేం చేస్తున్నాడో నాకు తెలియకపోయినా దేనికోసం చేస్తున్నాడో మాత్రం తెలుసు, అందుకే కొంచెం భయంగా అనిపిస్తూ ఉంటుంది అని అంది జానకి. ఈసారి ఆమె మాటల్లో ఇంతకుముందు కనిపించిన ప్రశాంతత లేదు. ఏదో భయం, కంగారు కనిపిస్తున్నాయి. కానీ ఉన్నట్టుండి ఆమె ఎందుకంత కంగారు పడుతుందో అర్థం కాలేదే శ్రవంతికి. అప్పుడే ఆమె చూపు జానకి చేతిలో ఉన్న లాకెట్ మీద పడడంతో, ఇది ఇలాంటి లాకెట్ మహిత దగ్గర కూడా కనిపించింది నాకు అని మనసులోనే అనుకుంటూ, ఆంటీ, ఈ లాకెట్ అని అనుమానంగా అడిగింది స్రవంతి. ఇదా, ఇది చిన్నప్పుడు జై వాళ్ళ నాన్న జై కోసం కొన్నారు. జైకి ఇద్దామని అనుకున్నారు, కానీ ఇంతలోనే అంటూ ఆగిపోయింది జానకి ఏదో గుర్తొచ్చినట్లుగా. అప్పుడే ఆమె కన్నుల్లో నుండి 2 కన్నీటి చుక్కలు జారి సీదా వచ్చి ఆమె చేతిలో ఉన్న లాకెట్ మీద పడ్డాయి. వాటిని తుడుస్తూ, అయినా దీని గురించి ఎందుకులే కానీ చెప్పు, నువ్వు అబ్రాడ్కి వెళ్ళానన్నావు కదా, ఎలా గడిచింది అక్కడ అని స్రవంతి చెయ్యి పట్టుకుంది జానకి. అప్పుడు స్రవంతి చిన్నగా నవ్వుతూ, చాలా బాగా గడిచిందండి అని ఆమెతో కాసేపు మాటలు చెప్పి, ఆంటీ, మిమ్మల్ని ఇంకో విషయం అడగనా, ఏమీ అనుకోరు కదా అంటూ ఆగిపోయింది స్రవంతి. చెప్పు స్రవంతి, నువ్వు నా దగ్గర పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడున్న మా అందరికీ మీరంటే చాలా ఇష్టం అని అంది జానకి. ఆ మాటతో కొంచెం తటపటాయిస్తూ, అంకుల్ ఇలాంటి లాకెట్ను ఒక్కటే కొన్నారా ఆంటీ అని జానకి వైపు సూటిగా చూస్తూ అడిగింది. ఆమె ఆ ప్రశ్న అడగగానే ఒక క్షణం జానకి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. ఏదో గుర్తొచ్చినట్లుగా ఆ లాకెట్ను తీసి మళ్ళీ వెనకాల పెట్టేసుకుంటూ, దీని గురించి అయితే నువ్వేమీ అడగాల్సిన అవసరం లేదు శ్రవంతి, ఇంకా వేరే ఏదైనా విషయం అయితే అడుగు అంటూ దాటేసింది జానకి. ఆమె మాటలే చెబుతున్నాయి ఇక ఆమెకు ఆ లాకెట్ గురించి మాట్లాడడానికి అసలు ఇష్టపడటం లేదని. సో ఇక చేసేదేమీ లేక 2 మాటలు మాట్లాడి ఆమె నుండి సెలవు తీసుకొని రూమ్ నుండి బయటికి వచ్చింది శ్రవంతి. అలా వచ్చిన ఆమె మనసుని చాలా ప్రశ్నలు వేధిస్తున్నాయి. దాంతో అక్కడి నుండి ముందుకు నడుస్తూ, 2 లాకెట్స్ సేమ్ టు సేమ్ ఎలా ఉంటాయి, అయినా ఆ లాకెట్ గురించి అడగగానే జానకి ఆంటీ ఎందుకంత వింతగా బిహేవ్ చేసింది, అంటే మహిత మిస్ అవ్వడానికి ఆ లాకెట్స్కి ఏదైనా సంబంధం ఉందా, ఒకవేళ ఆ 2 లాకెట్స్ జై వాళ్ళ డాడీనే కొన్నారా, అలా అయితే మహితకి జానకి ఆంటీకి గల సంబంధం ఏంటి అని అనేక ప్రశ్నలతో సతమతం అవుతూనే తన కారు డోర్ తీసుకొని లోపల కూర్చున్న స్రవంతి కార్ స్టార్ట్ చేస్తూ, ఇప్పుడు జైని అసలు కలుసుకోవడం ఎలా, మహిత ఎక్కడుంది అని ఆలోచిస్తూనే ముందుకు వెళ్ళిపోయింది. ఇదిలా ఉండగా ఇటువైపు సంజు వాళ్ళ ఇంట్లో ఎంగేజ్మెంట్కి కావలసిన అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి. స్టేజ్ పైన నిలబడి అక్కడి నుండి మొత్తం చూస్తూ, హా, మొత్తానికి అన్నీ కంప్లీట్ అయిపోయాయి, ఇక అక్క వాళ్ళు రావడమే బ్యాలెన్స్ అని అనుకొని అక్క అని పిలుస్తూ ఇంట్లోకి నడిచాడు జస్వి. అతను వరండాలోకి రాగానే తన ఆఫీస్ ఫ్రెండ్స్తో కలిసి నవ్వుకుంటున్న సంజు కనిపించింది. అప్పుడు అతను ఆమె దగ్గరికి వెళుతూ, అక్క, ఇంకా ఎంతసేపు, అక్కడ అందరూ వెయిటింగ్ అని అన్నాడు జస్వి. నేనెప్పుడో రెడీరా, మీ బావే అప్పుడెప్పుడో రూమ్లోకి వెళ్ళాడు, 10 మినిట్స్ అన్నాడు, ఇంకా రావడం లేదు అని జస్వితో చెప్పి, నువ్వు వెళ్ళి ఒకసారి పిలుచుకురా అని మళ్ళీ తన ఫ్రెండ్స్ వైపు చూసింది సంజు. జస్వి అక్కడి నుండి వెళ్ళిపోగానే అక్కడుండి వాళ్ళల్లో ఒక అమ్మాయి, ఏంటి సంజు, నీకంటే సత్య ఎక్కువగా రెడీ అవుతున్నట్లున్నాడు, కొంపదీసి మాకు చెప్పకుండా ఇప్పుడే మ్యారేజ్ కూడా ప్లాన్ చేశారా ఏంటి అని కొంటిగా అడిగింది. దాంతో చిన్నగా నవ్వుతూ, షటప్ జాను, మాకంత సీన్ లేదు, ఇంతసేపు ఏదో పనిలో ఉన్నట్లున్నాడు, అందుకే ఇప్పుడు రెడీ అవుతున్నాడు అని నవ్వుతూ ఆమె దగ్గరికి వెళ్ళి చెయ్యి పట్టుకుంది సంజు. ఇంతలో వెంటనే ఆమె పక్కనే ఉన్న అబ్బాయి, అవును, జై ఎక్కడా కనిపించడం లేదు, ఇంకా రాలేదా, సత్య ఈవెంట్ అంటే మా అందరికంటే ముందే ఉంటాడని అనుకున్నా, బట్
ఇంకా ఎక్కడా కనిపించడం లేదే అని చుట్టూ చూస్తూ అడిగాడు. వచ్చేస్తున్నానని చెప్పాడు రమేష్. ఐ థింక్ హీస్ ఆన్ ద వే అని సంజు ముగించేలోపే అనడం కాదు, వచ్చేశాడు సంజు, అటు చూడు అంటూ అప్పుడే గేట్ తీసుకొని లోపలికి వస్తున్న జై వైపు వేలితో చూపించింది జాను. దాంతో అటుగా చూసిన వాళ్ళందరికీ అప్పుడే గేట్ దాటి లోపలికి వస్తున్న జై అండ్ శృతి కనిపించారు. వాళ్ళు చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారంటే మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనే సామెత వాళ్ళని చూసి పెట్టారేమో అనిపించింది ఒక క్షణం పాటు అక్కడున్న అందరికీ. స్టైల్గా జై నడుచుకుంటూ వస్తుంటే అతనికి ఒక అడుగు వెనకాల నడుస్తూ ఒక చేత్తో అతని చేతిని పట్టుకొని ఇంకో చేత్తో తన చీర కొంగు పట్టుకొని అతనితో కలిసి వయ్యారంగా నడుచుకుంటూ ముందుకు వస్తూ కనిపించింది శృతి. ఆ ఇద్దరిని చూడగానే జాను మనసు కూడా ఒక క్షణం పాటు అసూయతో నిండిపోయింది. ఎందుకంటే ఆమె కూడా ఒకప్పుడు జై చేయి పట్టుకొని అలానే రావాలని ఊహించుకుంది. ఆ విషయం బాగా తెలుసు కనుకే జాను ఫేస్ వైపు చూస్తూ, ఏంటే జాను, ఫేస్ మీదున్న మేకప్ పోతున్నట్లుగా అనిపిస్తుంది అంటూ టీస్ చేశాడు రమేష్. ఆ మాట వినగానే అక్కడున్న వాళ్ళంతా చిన్నగా నవ్వారు, సంజుతో సహా. దాంతో వెంటనే జాను తన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చేస్తూ నోనో ఐఎమ్ ఫైన్ అని చెప్పి సంజు వైపు తిరిగి, అయినా నాకంటే ఎక్కువ కడుపు మంటతో కాలిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా అని నవ్వింది జాను. జాను ఆ మాట అనడమే ఆలస్యం. అక్కడున్న అందరి చూపులు స్టేజ్కి కొంత దూరాన లెఫ్ట్ సైడ్లో కూర్చుని ఉన్న మీనా మీదకు వెళ్ళాయి. ఆ క్షణం ఆమె కళ్ళు అగ్నిరవ్వల్లా మెరుస్తున్నాయి. అది చూసి, సి ఇప్పటి వరకు నన్నన్నారు కదా, ఇప్పుడు మీ అందరికీ నేను ఛాలెంజ్ చేస్తున్నా. దమ్ముంటే వెళ్ళి నాతో అన్న అదే మాటను ఆ మీనాతో అనండి. నా మంత్ శాలరీ మొత్తం మీకే ఇచ్చేస్తాను. కమాన్, ఈజ్ దేర్ ఎనీవన్ హ్యావ్ కరేజ్ అంటూ చిటిక వేసింది జాను. కానీ మీనా విషయం అక్కడున్న అందరికీ బాగా తెలుసు. ఒక్కసారి ఆమె ముందు బ్లేమ్ అయ్యారంటే ఇక వాళ్ళ లైఫ్తో ఫుట్బాల్ ఆడేసుకుంటుంది. అందుకే అంత ధైర్యాన్ని ఎవరూ చేయలేక అక్కడున్న వాళ్ళంతా అలాగే నిలబడిపోయారు. ఈసారి వాళ్ళని చూసి నవ్వే ఛాన్స్ జానుకు దక్కింది. దాంతో ఆమె నవ్వుతూ, నాకు తెలుసు మీలో ఎవరూ అంత డేర్ చేయలేరని. మీరందరూ నా ముందు డబ్బా కొట్టుకోవడం తప్ప ఇంకేమీ చేయలేరు అని జాను అంటూ ఉండగానే అక్కడికి వచ్చాడు జై. అతని పక్కనే ఉన్న శృతి అక్కడున్న వాళ్ళందరినీ అయోమయంగా తేరిపారా చూస్తోంది. ఇంతలో ముందుకు వస్తూ, మీ క్లాక్లో ఇప్పుడే 2 అయ్యిందనుకుంటా అన్నయ్య అని కొంచెం వ్యంగ్యంగా అంది సంజు. ఆమె మాటలను అర్థం చేసుకున్న జై, ఏం చేస్తాం సంజు, ఈ మధ్య మా వాచ్ కొంచెం స్లోగానే నడుస్తుంది అని ఇంకా కొంటెగా అన్నాడు జై. అది విని సంజు అంటే ఈమె అన్నమాట అని శృతి మనసులో అనుకుంటూ ఉండగానే, అవును, మిగతా పనులకు వాచ్ ఫాస్ట్గా నడుస్తుంది, నా కోసం మాత్రమే స్లోగా నడుస్తుంది అంటూ ముందుకు వచ్చాడు సత్య. అతన్ని చూడగానే జై కొంచెం వెనక్కి తగ్గాడు. అలా కాసేపు అందరూ మాటల్లో మునిగిపోయారు. కానీ వాళ్లకు కొంచెం దూరంలో కూర్చొని ఉన్న మీనా మాత్రం వాళ్ళ ఎవరితో కలవకుండా అక్కడే కూర్చొని శృతి వైపు జై వైపు మార్చి మార్చి చూస్తూ ఉంది. ఇదిలా ఉండగా మరోవైపు విజయ్ అండ్ సూరజ్ తన ఆఫీసులో కూర్చొని ఉన్నారు. విజయ్ తన ఎదురుగా ఉన్న ల్యాప్టాప్ని చూస్తూ, సూరజ్, ఆ రౌడీల గురించి ఏమైనా తెలిసిందా అని అడిగాడు. ఇంకా లేదు సార్, ఎప్పటి నుండో వాళ్ళ నెంబర్స్ ట్రాకింగ్లో పెట్టాను, కానీ అస్సలు అవి యాక్టివేట్ అవ్వడం లేదు. మేబీ వర్క్ చేయని ఓల్డ్ నెంబర్స్ ఇచ్చుంటారు అని చెప్పాడు సూరజ్. ల్యాప్టాప్ నుండి సూరజ్ వైపు చూస్తూ, ఆ మధుసూదన్ అయ్యర్ విషయం ఏమైంది? ఈ మధ్య మళ్ళీ ఎప్పుడైనా వాళ్ళని కలవడం కానీ వాళ్ళతో కాంటాక్ట్లోకి వెళ్ళడం కానీ ఏమైనా జరిగాయా అంటూ సూరజ్ ముందుకు వచ్చి నిలబడ్డాడు. లేదు సార్, ఈ మధ్య అయితే ఎప్పుడూ మళ్ళీ వాళ్ళని కాంటాక్ట్ కాలేదు. బట్ ఒక్క విషయం అని ఆగిపోయాడు సూరజ్. ఏంటది అని వెంటనే అడిగాడు విజయ్. మధుసూదన్ వాళ్ళ వైఫ్ ఉన్నారు కదా, ఉజ్వల గారు, ఈ మధ్య ఆమె ఒంటరిగా ఎటో వెళ్తున్నారని నా ఇన్ఫార్మర్ చెప్పాడు. కానీ ఆమె ఎవరిని మీట్ అవడానికి వెళ్తుంది అనేది మాత్రం తెలియడం లేదు అని చెప్పాడు సూరజ్. దాంతో మళ్ళీ విజయ్ ఏదో అడగడానికి ముందుకు వస్తూ ఉండగానే సూరజ్ ఫోను రింగ్ అయ్యింది. స్క్రీన్ వైపు చూసిన సూరజ్లో కొంచెం ఆతృత పెరిగింది. ఇదిలా ఉండగా ఇటువైపు సంజు వాళ్ళ పార్టీలో దాదాపు 170 మంది దాకా ఆ ఏరియాలోని చైర్స్లో కూర్చొని ఉన్నారు. సంజు అండ్ సత్య స్టేజ్ మీద ఒకే చైర్లో కూర్చొని ముందున్న వాళ్ళ వైపు నవ్వుతూ చూస్తున్నారు. సత్య పక్కన జై నిలబడితే సంజు పక్కన శృతి నిలబడి ఉంది. ఇంతసేపు జరిగిన సంభాషణలో ఎవరు ఎవరికి ఏమవుతారు అనే విషయాలన్నింటినీ తెలుసుకుంది శృతి. ఇంతలో స్టేజ్ కింద నుండి పైకి వెళ్తూ, పంతులు గారితో మాట్లాడాను, ఆయన కొంచెం బిజీగా ఉన్నారట,
కానీ ఇంకొక 5 మినిట్స్ తర్వాత రింగ్స్ మార్చుకోవచ్చని చెప్పారు అని మెల్లగా మాట్లాడుతూ వచ్చాడు మధునార్. అది విని ఇద్దరు చిన్నగా తలాడించగానే, ఇంకొక 5 మినిట్స్లో మీ ఇద్దరు అఫీషియల్గా కపుల్ అయిపోతారు, కంగ్రాట్స్ అని సంజు చెవిలో మెల్లగా చెప్పింది శృతి. ఆ మాట విని చిన్నగా నవ్వుతూ, శృతి, నువ్వు కూడా నన్ను టీజ్ చేస్తున్నావా అని సిగ్గుగా అంది సంజు. అది చూసి ఆమె పక్కనే ఉన్న సత్య, ఏమైంది, ఎందుకు అంత సిగ్గుపడిపోతున్నావు అని కొంటెగా అడిగాడు. నథింగ్ నథింగ్, అయినా గర్ల్స్ మేము వంద మాట్లాడుకుంటాం, అవన్నీ నీకు చెప్పాలా ఏంటి అని చిలిపిగా అల్లరిగా అంది సంజు. ఆమె ఆ మాట అనడమే ఆలస్యం సంజు చెవి దగ్గరికి వచ్చి, గర్ల్స్ అలా సీక్రెట్గా మాట్లాడుకునేవన్నీ బాయ్స్ గురించే అని నా ఒపీనియన్ అని అన్నాడు సత్య. అబ్బా, మీ గురించి తప్ప మాకు వేరే టాపిక్సే ఉండవా ఏంటి అని అంది సంజు. ఉంటాయి, కానీ అలా సీక్రెట్గా మాట్లాడుకునేలా ఏమీ ఉండవు. అయినా వేరే వాళ్ళ దాకా ఎందుకు, ఇప్పుడు మీ ఇద్దరూ మాట్లాడుకున్న దానిలోనే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో నా పేరు కంపల్సరీగా ఉంటుంది కదా, సెట్రు ఉందా లేదా అని అనగానే సంజు అలాగే చూస్తూ ఉండిపోయింది. అది చూసి మెల్లగా ఎవరికీ కనిపించకుండా వెనకాల నుండి ఆమె నడుము గిల్లుతూ, నాకు తెలుసు డార్లింగ్, ఇంకా ఎందుకు దాచడం అని అన్నాడు సత్య. ఏయ్ అని సత్య చేతిని తన నడుము దగ్గర నుండి దూరం చేస్తూ, స్ట్రైట్గా కూర్చో అని లేని కోపంతో భయపెట్టింది సంజు. ఇంతలో సంజు ఫ్యామిలీ సత్య ఫ్యామిలీ చేతుల్లో తాంబూలాలు పట్టుకొని స్టేజ్ పైకి వచ్చారు. 2 ఫ్యామిలీస్ వాళ్ళు తాంబూలాలు ఇచ్చిపుచ్చుకొని సంబంధం ఖాయం చేసుకున్నాక సత్య అండ్ సంజు రింగ్స్ పట్టుకొని ఎదురెదురుగా నిలబడ్డారు. వాళ్ళను చూసి అక్కడున్న వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ అందరూ కేకలు వేస్తుంటే ముసిముసిగా నవ్వుకుంటూ సత్య అండ్ సంజు రింగ్స్ మార్చుకున్నారు. అదే సమయంలో జస్వి వచ్చి పేపర్ షాట్ పేల్చడంతో బయటకు వచ్చిన రంగురంగుల చిన్న చిన్న పేపర్ ముక్కల మధ్యలో ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ నిలబడ్డారు సత్య అండ్ సంజు. ఆ క్షణం ఆ ఇద్దరికీ కాలం అక్కడే ఆగిపోయింది. కానీ కాలం ఆగింది కేవలం ఆ ఇద్దరికి మాత్రమే కాదు, జై అండ్ శృతికి కూడా. ఆ ఇద్దరూ ఇప్పుడు సత్య అండ్ సంజు ఉన్న చోట తమను తాము ఇమాజిన్ చేసుకొని లోపలే మురిసిపోతున్నారు. జై, ఇంకా ఎన్ని రోజులు మనకి ఎడబాటు, నేనింకా ఎక్కువ రోజులు ఆగలేను, రేపే నీతో చెప్పేస్తా అని మనసులోనే అనుకుంది శృతి. సరిగ్గా అవే భావాలు జైలో కూడా పరుగు తీస్తున్నాయి. కానీ ఇంకేదో తెలియని ఒక ఆలోచన అతన్ని ముందుకు వెళ్ళనివ్వడం లేదు. కానీ వాళ్ళని చూస్తూ కూర్చున్న మీనా తాను కూర్చున్న చైరు ఎడ్జ్ను గట్టిగా నొక్కింది. ఇంతలో జై ఫోన్ మోగడంతో ఒక్కసారిగా తేరుకొని తన ఫోన్ స్క్రీన్ వైపు చూశాడు. స్క్రీన్ వైపు చూసిన అతనికి తెలిసిన నెంబర్ స్క్రీన్ మీద కనిపించడంతో కొంచెం కంగారుగా, రే సత్య, నేను ఇప్పుడే వస్తానురా, జస్ట్ ఏ సెకండ్ అని సత్యతో చెప్పి వేగంగా స్టేజ్ దిగాడు జై. ఒక్కసారిగా మారిన జై ముఖాన్ని చూసి, ఏం జరిగింది, జై ఎందుకు ఇంతలా కంగారు పడుతున్నాడు అని తనలో తానే అనుకుంటూ సంజు వైపు చూసి, సంజు, నేను కూడా ఇప్పుడే వస్తాను అంటూ స్టేజ్ దిగి జై వెనకాలే నడిచింది శృతి. వాళ్ళు అలా వెళ్ళడం చూసి ఇంకా కోపంగా, ఎనఫ్, ఇప్పటికే చాలా చేశావు, ఇక నేను వదిలిపెట్టను అని తనలో తానే అనుకుంటూ స్టేజ్ వైపు నడిచింది మీనా. ఇటు పార్టీ నుండి కొంచెం దూరం వచ్చి చుట్టూ ఎవరూ లేరని కన్ఫర్మ్ చేసుకొని కాల్ లిఫ్ట్ చేసి, హలో అని అన్నాడు జై. హలో జై, టైం వచ్చేసింది, ఇప్పుడు ఇదే మనకు మంచి అవకాశం అని అన్నాడు అటువైపు మాట్లాడుతున్న పర్సన్. ఏంటి, ఇప్పుడు అక్కడ మనకంతా ఫేవర్గా ఉందా అని ఆతృతగా అడిగాడు జై. అతని ముఖంలో ఇప్పుడు ఒక టెన్షన్ కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. హా జై, అంతా మన చేతుల్లోకి రాబోతుంది, ఈసారి మిస్ అయితే మనం ఈ పనిని మళ్ళీ చేయలేకపోవచ్చు అని ఆ వ్యక్తి అనగానే, ఓకే ఓకే, మరి ఎప్పుడనుకుంటున్నావు అని టక్కున ఆవేశంగా అడిగాడు జై. సరిగ్గా అప్పుడే జైకి తెలియకుండా అతని వెనకాలే వచ్చి నిలబడింది శృతి. జై మాటలు మొత్తంగా కాకపోయినా కొంచెం కొంచెంగా ఆమెకు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక లేట్ చేయకూడదు, ఎల్లుండే అనుకుంటున్నాం, నువ్వేమంటావు అని జై ఉద్దేశాన్ని అడిగాడు అటువైపు మాట్లాడుతున్న వ్యక్తి. ఓకే డన్, నాతో ఏదైనా అవసరం ఉంటుందా అని కొంచెం అనుమానంగా అడిగాడు జై. మ్యాక్సిమం ఉండకపోవచ్చు, బట్ నువ్వొకసారి మరికొంతమందితో మాట్లాడాలి, వాళ్ళకి కొన్ని వివరించి చెప్పాలి అని అతను చెప్పగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా, ఎవరితో అని ప్రశ్నించాడు జై. అదంతా వింటున్న శృతి,
ఎవరితో ఇంత సీక్రెట్గా మాట్లాడుతున్నాడు జై? అవతలి వ్యక్తి ఎవరై ఉంటారబ్బా అని తనలో తానే అనుకుంది శృతి. మన ప్లాన్లో ఇంకో ఇద్దరిని యాడ్ చేసుకోవాలి. అప్పుడే మనం దీన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలం అని ఫోన్కి ఉన్న అవతలి వైపు వ్యక్తి అనగానే, సరే సరే ఎప్పుడు కలుద్దాం అని అడిగాడు జై. ఈరోజు నైట్ మనం ఎప్పుడు కలుసుకునే ప్లేస్కి వచ్చేసాయి, నేను నీకోసం అక్కడ వెయిట్ చేస్తాను అని జవాబిచ్చాడు అతను. ఈరోజు నైటా? ఓకే బాయ్, ఉంటా అంటూ ఆగిపోయి, అన్నట్లు ఆ ఇద్దరిని మనం నమ్మచ్చు కదా అని అనుమానంతో అడిగాడు జై. హా, వాళ్ళు కూడా మనలాంటి వాళ్ళే. కాకపోతే ఒక్కసారి నీతో మాట్లాడితే అంతా సెట్ అవుతుందని చెప్పాను. మనం నైట్ కలుద్దాం అని నమ్మకంగా చెప్పి కాల్ కట్ చేశాడు అవతలి వ్యక్తి. దాంతో ఫోన్ జేబులో పెట్టుకొని మళ్ళీ చుట్టుపక్కల చుట్టూ చూస్తుంటే శృతి టక్కున అక్కడున్న చెట్టు పక్కనే దాక్కుంది. దాంతో తనను ఎవరూ చూడలేదని నిర్ణయించుకొని తన ఫేస్ ఎక్స్ప్రెషన్ను నార్మల్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు జై. అతను వెళ్ళిపోగానే జై ఏం చేయబోతున్నాడు, నైట్ ఎక్కడికి వెళ్ళబోతున్నాడు అని ఆలోచిస్తూనే ముందుకు నడిచింది శృతి. మరోవైపు స్టేజ్పై ఉన్న సత్య వాళ్ళు కేక్ కట్ చేయగానే ఒక్కొక్కరుగా స్టేజ్ మీదకి వస్తూ సంజు అండ్ సత్య వాళ్లకు కంగ్రాట్స్ చెప్పి వెళ్ళిపోతున్నారు. ఇంతలో మీనా స్టేజ్ పైకి వచ్చింది. ఆమెను చూసిన సత్య ఒక క్షణం అలాగే నిలబడిపోయాడు. మీనా మాత్రం నవ్వుకుంటూ దగ్గరికి వచ్చి కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అని సంజు అండ్ సత్యకు షేక్ హ్యాండ్ ఇచ్చింది. చిన్నగా నవ్వుతూ థ్యాంక్స్ మీనా అని ఇద్దరు ఒకేసారి చెప్పగానే అక్కడున్న చిన్న కేక్ ముక్క తీసి సంజుకు తినిపించి వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి సత్య వైపు చూసింది. అనుకోకుండా సత్య కూడా ఆమె వైపు చూడడంతో ఏదో సైగ చేసింది మీనా. దాంతో టెన్షన్గా ఊపిరి పీల్చుకుంటూ సరే అన్నట్లుగా నెమ్మదిగా తలాడించాడు సత్య. కాసేపటికి ఫంక్షన్ పూర్తవడంతో అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. చివరికి జై అండ్ శృతి ఇద్దరే మిగిలారు. వాళ్ళు కూడా గేటు దాకా వెళుతుంటే వాళ్లతో పాటు సత్య అండ్ సంజు కూడా నడుచుకుంటూ వెళ్లారు. ఫైనల్లీ కోరుకున్న ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకున్నావురా వెధవా, నువ్వు చాలా లక్కీ అని నవ్వుతూ అన్నాడు జై. మాది ఎప్పటి నుండో అనుకుంటున్న విషయమే కానీ ఇప్పటికైనా నీ విషయం చెప్పు. ఇంతకీ నువ్వు శృతికి నీకు తన మీద ఫీలింగ్స్ ఉన్నాయని ఒప్పుకుంటున్నావా లేదా అని అడిగాడు సత్య. ఆ ప్రశ్నకు ఒక క్షణం ఆగిపోయి, నేను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆమె ఎప్పటికీ నాకు దక్కదు కదా, ఎందుకంటే ఆమె గతమేంటో నాకు తెలీదు. ఒకవేళ ఆమెకు తన గతం గుర్తుకొచ్చి తనకు ఆల్రెడీ ఒక అబ్బాయి ఉన్నాడని, నేను తనను తప్ప ఎవరిని నా లైఫ్లో ఇమాజిన్ చేసుకోలేనని చెబితే అప్పుడు నేను పెంచుకున్న ఆశలకి అక్కడితోనే ఫుల్ స్టాప్ పడుతుంది. అందుకే నాకంటూ ఉన్నది ఇప్పుడు నా గోల్ మాత్రమే, ఇంకెవరికి నా మనసులో స్థానం లేదు అని చెప్పాడు జై. ఆ క్షణం అతనికి కళ్ళలో శృతి ప్రేమ పట్ల ఉన్న ప్రేమ మాత్రం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. కానీ ఏదో తెలియని భయం అతన్ని వెంటాడుతుందని సత్యకు అర్థమయ్యింది. అందుకే ఇఫ్ ఆమెకు తనకు గతం గుర్తుకొచ్చాక కూడా నేను నీతోనే ఉంటాను అంటే అప్పుడు నువ్వేం చేస్తావురా అని మళ్ళీ ప్రశ్నించాడు సత్య. అది జరిగినప్పుడు చూసుకుందాంలే కానీ లీవ్ ఇట్ అని ఒక చిన్న నిట్టూర్పు వదిలాడు జై. అలాగే గేటు దగ్గరకు వచ్చిన వాళ్లకు కొంచెం దూరంలో ఒక కారు కనిపించింది. దాన్ని చూస్తూ రే సత్య, అది మీనా కారులో ఉంది కదా అని అన్నాడు జై. ఆ కారు అక్కడున్న స్ట్రీట్ లైట్ నుండి కొంచెం దూరంగా ఉండడంతో కొంచెం మసకగా కనిపిస్తుంది. కారు పార్క్ చేసిన విధానం వల్ల దాని నెంబర్ ప్లేట్ కూడా సరిగ్గా కనిపించడం లేదు. కానీ అది మీనా కారే అనే విషయం సత్యకి కూడా అర్థమైంది. అయినా కూడా నటిస్తూ, లేదురా, ఈరోజు ఈ కాలనీలో ఇంకొకరింట్లో కూడా ఒక ఫంక్షన్ ఉంది, మేబీ అక్కడికి ఎవరైనా వచ్చి ఉండొచ్చు, అయినా మీనా వెళ్ళిపోవటం మనిద్దరం చూశాం కదా అని వెనక్కి తిరిగి చూశాడు సత్య. ఇంకా శృతి అండ్ సంజు ఏవో మాట్లాడుకుంటూ వాళ్ళ నుండి చాలా దూరంగా ఉన్నారు. ఈ సంజు నన్ను ప్రాబ్లమ్స్లో పడేసేదాకా వదిలిపెట్టేలా లేదు అని మనసులోనే అనుకుంటూ, సంజు ఫాస్ట్గా రండి, ఇప్పటికే చాలా లేట్ అయింది అని అరిచాడు సత్య. దాంతో నవ్వుకుంటూ కొన్ని క్షణాల్లోనే గేట్ దాకా చేరుకున్నారు సంజు అండ్ శృతి. బైక్ స్టార్ట్ చేస్తూ ఓకేరా బాయ్ అని జై చెప్పగానే జాగ్రత్తగా వెళ్ళండి, టేక్ కేర్ అని శృతితో చెప్పింది సంజు. శృతి ఈసారి కావాలనే కొంచెం ముందుకు జరిగి జై నడుము చుట్టూ చేతులు వేసుకొని కూర్చోగానే సత్య అండ్ సంజు ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసి నవ్వుకున్నారు. కానీ జై మాత్రం అది ఏమాత్రం పట్టించుకోకుండా బైక్ని ముందుకు పోనిచ్చాడు. వాళ్ళు వెళ్ళిపోగానే సత్య, జై అన్నయ్య వాళ్ళు ఎప్పటికీ ఇలానే కలిసి ఉంటే ఎంత బాగుంటుందో కదా అని అంది సంజు. హా, కానీ ఎవరికి తెలుసు ఎప్పుడు ఎవరితో డెస్టినీ ఎలా ఆడుకుంటుందో అని నిర్లిప్తంగా అన్నాడు సత్య. ఏంటి కొత్తగా డెస్టినీ అంటే ఏవేవో మాట్లాడుతున్నావు అని
కొంచెం అనుమానంగా చూస్తూ అడిగింది సంజు. నథింగ్. ఏం లేదులే డార్లింగ్. నువ్వు ఇంట్లోకి వెళ్ళు. నేను వస్తాను అని చెప్పాడు సత్య. ఇప్పుడు నువ్వెక్కడికి అని అడిగింది సంజు. ఒక చిన్న పనుంది. జస్ట్ 5 మినిట్స్లో వస్తాను. నువ్వు వెళ్ళి అమ్మ వాళ్ళతో మాట్లాడు. ఎన్ని రోజులు ఎలాగో గడిపేశాం. కనీసం ఇప్పుడైనా మా అమ్మ వాళ్ళతో కొంచెం క్లోజ్ అవ్వు అని ప్రేమగా ఆమె బుగ్గన గిల్లాడు సత్య. దాంతో సరే అని తలాడిస్తూ సంజు సిగ్గుతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమె ఇంట్లోకి వెళ్ళి తలుపు వేసుకునేదాకా చూసి ఆ తర్వాత టక్కున ఇంతకుముందు తాను చూసిన కారు వైపు కదిలాడు సత్య. అతను ఆ కారు దగ్గరకు చేరుకోగానే, ఎంగేజ్మెంట్ అయిపోగానే పెళ్ళైపోయినట్లు ఫీల్ అవుతున్నావా ఏంటి అని కారు నుండి కిందకు దిగింది మీనా. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం కానీ మ్యాటర్ ఏంటో చెప్పు అని డైరెక్ట్గా అడిగాడు సత్య. అబ్బా, భయం బాగానే ఉంది అని మీనా వ్యంగ్యంగా అంది. మీనా, ఇప్పుడు ఇవన్నీ అవసరమా? మనల్ని ఎవరైనా చూస్తే ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది. ప్లీజ్ విషయం ఏంటో చెప్పు అని కొంచెం చిరాకుగా చుట్టూ చూస్తూ అడిగాడు సత్య. సరే అయితే శృతి గురించి చెప్పు అని ఈసారి మీనా కూడా డైరెక్ట్గా విషయానికి వచ్చింది. ముందే చెప్పాను కదా ఆమె గురించి నాకేం తెలియదని అని బదిలిచ్చాడు సత్య. నీకు తెలిసిందే చెప్పు. హాహా, చెప్పమన్నాను కదా అని మన ఆఫీసు వాళ్ళకి చెప్పినట్లు ఏదైనా పిట్టకథ చెప్పావో? నా గురించి తెలుసు కదా అని కోపంగా చూసింది మీనా. అలా ఏం చెప్పను కానీ ఇప్పుడు నేను చెప్పేది మాత్రం నిజం. అది నమ్ము. ఎందుకంటే జరిగింది ఇదే అంటూ శృతిని జై సేవ్ చేయడం దగ్గర నుంచి, ఆమె తన గతం మర్చిపోవడం దగ్గర నుండి మొదలుపెట్టి ఆ రోజు వరకు జరిగిన అన్ని విషయాలను మొత్తం పూసగుచ్చినట్లు చెప్పాడు సత్య. మొత్తం అంతా విన్న మీనా, అంటే ఆమెకు తన గతం గుర్తులేక జైతో ఉంటుంది. నిజానికి ఆమె ఎవరో జైకి కూడా తెలీదు, అంతేనా అని ఇంకొకసారి అడిగింది. హా, అంతేకాని ఒక్క విషయం. ఇన్ని రోజుల్లా ఇప్పుడు జైగాడు నటించడం లేదు. వాడు శృతిని నిజంగానే లవ్ చేస్తున్నాడు అని చెప్పాడు సత్య. కానీ అతని మాటలు పట్టించుకోనట్లుగా, లాస్ట్ టైం ఆమె కోసం మన ఆఫీస్కి ఒక అతను వచ్చాడు కదా, అతని నెంబర్ ఇవ్వు అంటూ ఫోన్ ఓపెన్ చేసింది మీనా. దాంతో కొంచెం భయంగా తడబడుతూ ఎందుకు అని టక్కున అడిగాడు సత్య. సత్య, చెప్పింది చెయ్యి. జరిగింది నీకు ఎంగేజ్మెంట్ మాత్రమే, ఆ విషయం గుర్తుపెట్టుకో అని అనగానే ఇక ఏమీ చేయలేక ఆ రోజు సూరజ్ ఇచ్చిన నెంబర్ను వెతికి ఆమె చేతికి అందించాడు సత్య. ఆ నెంబర్ని చూస్తున్న మీనా కళ్ళలో ఒక గుంటనక్క ఆవేశం కనిపిస్తోంది. అది గమనించిన సత్య, మీనా ప్లీజ్, ఇన్ని రోజులకి జైకి ఒకరంటే ఇష్టం ఏర్పడింది. నువ్వు తనను నాశనం చేయకు అని చేతులు జోడించాడు సత్య. దాంతో కోపంగా అతని వైపు చూసి షటప్ సత్య అని వేగంగా కారు డోర్ తీసుకొని లోపలికి ఎక్కి వెళ్ళిపోయింది మీనా. ఆమె వెళ్ళిపోగానే ఐఎమ్ సారీ రాజయ్ అని బాధగా అనుకున్నాడు సత్య. కాసేపటికి సమయం రాత్రి 1 గంట దాటింది. సిటీలోని అన్ని రోడ్స్ దాదాపు ఖాళీ అయ్యాయి. ఆ ఖాళీగా ఉన్న రోడ్డు మీద ఒక ఆటో వేగంగా దూసుకుపోతుంటే దాని వెనకాలే ఇంకో ఆటో ఫాలో చేస్తుంది. ఇంతలో ముందున్న ఆటో ఒక మూల తిరిగి ఒక చోట ఆగింది. దాని నుండి బయటకు దిగాడు జై. జై దిగిన ఆటోకి కొంచెం దూరంగా మూల తిరగక ముందే రెండో ఆటో ఆగింది. అందులో నుండి కిందకు దిగింది శృతి. దిగడంతోనే అక్కడున్న గోడని పట్టుకొని ముందుకు తొంగి చూస్తూ అసలు ఇంత రాత్రిపూట జై ఎందుకు బయటకొచ్చాడు అనుకుంటూనే కొంత దూరాన నిలబడి ఉన్న జైని చూస్తూ ఉంది. అతను ఉన్న చోటు నుండి ముందుకు కదిలాడు. ఎక్కడికి వెళ్తున్నాడు ఇతను అని అనుకుంటూనే శృతి కూడా ముందుకు అడుగు వేసింది. జై ముందు అతనికి కొంచెం దూరంలో శృతి. ఇంతలో ఒక పాత బంగ్లాలు ఉన్న ఏరియాలోకి ఎంటర్ అయ్యాడు జై. వెలుగుతూ ఆరిపోతున్న ఆ లైట్స్ని చూస్తూ ఈ ఏరియాలో జైకి పనేంటి, అసలు ఇక్కడ ఎవరిని మీట్ అవ్వడానికి వచ్చాడు అని అనుకుంటూ ఉండగానే జై ముందుకు వెనక్కి చూస్తూ ఎదురుగా ఉన్న ఒక ఇంట్లోకి వెళ్ళిపోయాడు. అది చూసిన శృతి హే అని చిన్నగా అనుకుంటూ వేగంగా వచ్చి ఆ ఇంటి కిటికీ దగ్గర నిలబడింది. ఆ కిటికీ తలుపుకు తెరిచి కొంచెం లోపలికి తొంగి చూసింది. అప్పుడు శృతికి జై ఒక కుర్చీలో కూర్చొని కనిపించాడు. అతన్ని చూస్తూ ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాడు ఇక్కడ అని తదేకంగా చూస్తూ ఉంది. ఇంతలో అక్కడికి వచ్చారు 3 వ్యక్తులు. ఎవరు వీళ్ళు అంటూ వాళ్ళని తదేకంగా చూసిన శృతి ఒక క్షణం పాటు ఆశ్చర్యపోయి అలానే ఉండిపోయింది, తన కళ్ళను తానే నమ్మలేనట్లుగా. ఆ తర్వాత చేతులతో కళ్ళు తుడుచుకొని మరీ లోపలి దృశ్యాన్ని చూసింది. ఇంతకు శృతి ఎవరిని చూసింది? జై వాళ్ళని ఎందుకు కలిశాడు? సూరజ్ నెంబర్ తీసుకున్న మీనా ఆ తర్వాత ఏం చేయబోతుంది? శ్రవంతి మహితను చేరుకోగలదా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేయసి రావే సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే
లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.